గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బస్ సర్వీసులు కూడా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఉన్న సర్వీసులు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, అమ్మ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో సర్వీసులు పెంచి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా కూడా అన్ని గ్రామాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి కానీ కనెక్టివిటీ అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా సర్వీసులు చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. అందరూ కూడా అమ్మ మీరేసిన రోడ్డే ఇది, మీరు ఇప్పించినవే ఇవి, మీరు వేయించిన బాత్రూంలో ఇవి, మీరు కట్టించినవే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 5 సంవత్సరాలు మేమేదో చాలా గొప్పగా చేసుకున్నామని చెప్పుకున్న నాయకులు, వైసీపీ నాయకులు ఏ ఒక్క పని కూడా చేత కాలేదు, చేయలేకపోయినారని కూడా చాలా స్పష్టంగా అందరికి కూడా అర్థమైంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నేను గతంలో డిఎం గారిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది, ఈడీ గారితో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా మిగతా అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది.